ఉజైర్ అలైహిస్సలాం ఈయన 2వ అధ్యాయం 259. అందరూ చదవండి ఇది. తర్వాత ఖురాన్ తీసి మసీదులోకి వచ్చినప్పుడు ఖురాన్ తీసి చదవండి. పెద్ద పెద్ద సూచనలు చూపించడం జరిగింది. మరణం తర్వాత జీవితం ఉందా లేదా మనకి డౌట్ వస్తుంది, ప్రవక్తలకు డౌట్ వచ్చింది. అలాంటి ఉజైర్ అలైహిస్సలాంకి ఒక డౌట్ వచ్చింది. ఆయన ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఇళ్ళ కప్పులపై తలక్రిందులుగా పడి ఉన్న పట్టణం మీదుగా ప్రయాణం చేసిన ఆ వ్యక్తిని చూడు. అతడు ఆశ్చర్యంతో ఇలా పలికాడు, శిథిలమైపోయిన ఈ పట్టణానికి అల్లా మళ్ళీ ఎలా జీవం పోస్తాడు? అప్పుడు అల్లా అతని ప్రాణాన్ని తీసేశాడు. ఆ స్థితిలో అతడు 100 ఏళ్ల వరకు ఉన్నాడు. తర్వాత అల్లా అతనిని మళ్ళీ బ్రతికించేలా అడిగాడు, నీవు ఇక్కడ ఎంతకాలం ఉన్నావో చెప్పు. అతడు 1 రోజో లేక కొన్ని గంటలో అని చెప్పాడు. అల్లా ఇలా తెలిపాడు, ఇక్కడ ఈ స్థితిలో నీవు 100 సంవత్సరాలు పడి ఉన్నావు. నీవు కొద్దిగా నీ అన్నపానీయాల వైపు చూడు, వాటిలో ఏమాత్రం మార్పు లేదు. ఇంకా నీవు నీ గాడిదని చూడు, దాని ఎముకలు సైతం కృషించిపోతున్నాయి. ప్రజలకు నిన్ను ఒక దృష్టాంతంగా చూపే ఉద్దేశంతో మేము ఈ విధంగా చేశాము. ఇక చూడు, ఆ గాడిద అస్థిపంజరాన్ని మేము ఏ విధంగా లేపి దానిని మాంసంతో నింపుతామో నీవే చూడు అని చెప్పి ఈ విధంగా సత్యం అతనికి తేట తెల్లం కాగానే అతను ఇలా అన్నాడు, దైవం సర్వశక్తిమంతుడని నాకు తెలుసు. ఇక్కడ విషయం ఏంటంటే ఉజైర్ అలైహిస్సలాం ఆయన కొన్ని రొట్టెలు తీసుకొని, కొన్ని ఖర్జూరాలు తీసుకొని, కొన్ని నీళ్ళు తీసుకొని ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ప్రయాణంలో ఒక శిథిలమైపోయిన దేవుడి శిక్ష పడినటువంటి ఒక పట్టణం మీదుగా వెళ్తున్నాడు. ఆయనకు ఆకలైంది. ఒక నూతికాడ ఇట్లా నిలబడి చూసి దాన్ని తీసి అక్కడ అన్నం మూట ఎప్పదీసి ఆ గాడిదని అక్కడ కట్టేసి ఆయన ఏం చేశాడంటే అన్నం తిందామని ఆలోచించుకుంటూ, ఆ రొట్టెలు తిందామని ఆలోచించుకుంటూ ఈ శిథిలమైపోయినాయి, అస్థిపంజరాలు కానొస్తున్నాయి ఆయనకి, ఆ పాడైపోయిన పట్టణం. అప్పుడు ఈ పాడైపోయిన పట్టణానికి మళ్ళీ ఎలా జీవం పోస్తాడు ఈ అస్థిపంజరాలకి అనేటటువంటి ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ ప్రవక్తలకు వచ్చిన డౌట్ని తీర్చాల్సిన బాధ్యత దైవానికి ఉంది. అర్థమవుతుందా? వెంటనే ఆయనకు ఆ స్థితిలో అతను ప్రాణం అంటే నిద్రలోకి పోయాడు. నిద్ర చిన్న సావు, అసలు మరణం పెద్ద సావు. అర్థమవుతుందా? నిద్ర చెల్లెల్లాంటిది, సావుకి చెల్లెల్లాంటిది. ఆయన ఆ స్థితిలో అతని ప్రాణం తీసామని చెప్తున్నాడు దైవం. అలా పడున్నాడు. ఎన్నాళ్ళు ఉన్నాడు? ఇక నిద్రలో ఉన్నాడు. ఇక మొత్తం మీద 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ జిబ్రీల్ ఆమీన్ దైవదూత వచ్చి ఆయన లేపింది. లేపేసరికి లేచాడు. ఏమైంది అంటే, నీ నిద్రపోయా అంటున్నాడు ఆయన. ఎన్నాళ్ళు నిద్రపోయావంటే, ఒక రోజు కంటే ఎక్కువ భాగం నిద్రపోయాను అన్నాడు. ఒక్కసారి నీ గాడిదని చూడన్నారు. గాడిదని చూడంటే గాడిద అక్కడ కట్టేసిన గాడిద చనిపోయి ఆ మొత్తం మట్టిలో ఎముకలు కలిసిపోయి ఇంకా శిథిలమైపోయింది. ఇంకా ఎముకలు కూడా అయిపోవచ్చినాయి. అప్పుడు దైవం అంటున్నాడు, నీకు ఒక డౌట్ వచ్చింది కదా, చనిపోయిన వాళ్ళని ఎలా లేపుతాను అని. ఇదిగో చూడు, ఒక్కసారి ఆ గాడిద ఎముకలన్నీ అస్థిపంజరం అలా నిలబడ్డది. కింద నుంచి అలాగా మాంసం నింపి దానికి ప్రాణం పోశాడు. ఈయనకి ప్రాణం పోశాడు, దానికి ప్రాణం పోశాడు. అప్పుడు ఆ గాడిదని తీసుకొని ఆయన ఆహారం తిని ఆయన వచ్చిన ఏరియాకి వెళ్ళాడు. వెనక్కి వెళ్తే వాళ్ళ ఊరు వెళ్తే అక్కడికి మొత్తం 100 సంవత్సరాలంటే మొత్తం మారిపోయారు అందరూ. ఈయన బయలుదేరినప్పుడు వీళ్ళ ఇంటమ్మట ఒక చిన్న అమ్మాయి ఉన్నాడు, చిన్న బాలిక. ఆమెకు 100 సంవత్సరాలు వచ్చినాయి, 100 సంవత్సరాలు దాటినాయి. చూసి ఉజైర్ని చూసి గుర్తుపట్టి, ఓ నువ్వు ఉజైరు కదా, అప్పుడు అలానే ఉన్నావు, ఇప్పుడు అలానే ఉన్నావు, నేను ముసల్దాన్ని అయిపోయా అని అన్నదండి ఒకసారిగా. అక్కడ వెండి నాణ్యాలు మారిపోయాయి. ఇవన్నీ చరిత్ర గుర్తులండి, చిన్న విషయం కాదు. ఒక్కొక్కరికి గుండెలు అదిరిపోయాయి. ఎందుకంటే మనిషికి భయం ఉంటేనే ఏదైనా నేర్చుకుంటాడు, ఏదైనా తెలుసుకుంటాడు, ఏదైనా అనుకువగా ఉంటాడు. భయం లేకపోతే ఏదో సామెత చెప్పినట్టుగా మనిషి దారి తప్పుతాడు. ఇలాంటి ఉదాహరణ చూపించాడు. నరకం గురించి ఎందుకు చెప్పేది అంటే, అది మహాభయానకం. దాన్ని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని హెచ్చరించడం జరుగుతుంది. అది తాత్కాలిక భయం కాదు. ఇక యుగాల తరబడి అక్కడ వాళ్ళు ఎటువంటి ఆహార పానీయాలు పొందరో, చీము నెత్తురు తప్ప. అక్కడ శిక్షలు, అక్కడ కనీసం సుఖమైన నిద్రపోరు మీరు. అలాంటి లోకం ఒకటి రానున్నది. మానవుడికి ఇంత పెద్ద లోకాన్ని వశం చేసి నేను ఒక్కడున్నాను నమ్ము అంటే, వినాలా నువ్వు చెబితే దేవుడు ఒక్కడ నమ్మాలా అని అహంకారంతో ప్రవర్తించేటటువంటి ప్రతి ఒక్కరికి గట్టి హెచ్చరికలు చేస్తున్నాయి గ్రంథాలన్నీ కూడా. ఇక్కడ ఖురాన్లో కూడా మేరాజ్ యాత్రలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి స్వర్గ నరకాలను చూపించడం జరిగింది. కొన్ని నిదర్శనాలు చూపించడానికి మక్కా నుంచి
జెరూసలేం తీసుకెళ్ళాడు. ఎందుకు జెరూసలేం తీసుకెళ్ళాలంటే డైరెక్ట్గా నేను స్వర్గ నరకాలకు పోయొచ్చా అంటే ఎవరు నమ్మరేమోనని. దైవం మహా తెలివిగలవాడు ఆయనే కాబట్టి 2 నెలలు ప్రయాణం జరిగేటటువంటి జెరూసలేం తీసుకెళ్ళి అక్కడి నుంచి మేరాజ్ యాత్ర ఆకాశాలపైకి తీసుకెళ్ళి పుణ్యాత్ములకి ఎలాంటి స్వర్గంలో ఎలాంటి బహుమతులు ఉన్నాయి, అనుగ్రహాలు ఉన్నాయి చూపించడం జరిగింది. నరకవాసులకి ఎలాంటి శిక్షలు ఉన్నాయి చూపించడం జరిగింది. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తన పూర్తి శరీరంతో ఆకాశాలపైకి తీసుకెళ్లి స్వర్గ నరకాలను చూపించడం జరిగింది. ఉజైర్ అలైహిస్సలాంని ఆయన గాడిదని ఆయన కళ్ళు ఎదురుగానే లేపి అస్థిపంజరంగా ఉన్నటువంటి గాడిదని నిలబెట్టి దానికి ప్రాణం పోయటం జరిగింది. మన కళ్ళు ఎదురుగానే ఇప్పుడు పత్తినాలు పెడుతున్నారు అందరూ. కొన్ని మొలిసిన ప్రాణం లేని గింజల్ని భూమిలో పెడితే వర్షం కురిపించి వాటికి ప్రాణం పోసేది ఆయనే. మనం చనిపోయాక ఇంకెక్కడ ఉండం, ప్రాణం ఏమో గాలిలో కలిసిపోయింది, శరీరం ఏమో మట్టిలో కలిసిపోయింది అని అనుకోవటం భ్రమ. దైవం ఇంత పెద్ద లోకాన్ని వశం చేసిన వాడు, ఆత్మ ఆయన చేతిలోనే ఉంది. అర్థమవుతుందా? ఆయన గుప్పిట్లోనే ఉంది. మన శరీరం కూడా ఆయన అదుపులోనే ఉంది. ఆయన స్విచ్ చేస్తే ఇక్కడ మనం హార్ట్ అటాక్ ద్వారా అలా పడిపోతాం, అలా చనిపోతాం. ఆయన ఎంతకాలం నడిపిస్తే అంతకాలమే ఉంటాం. మనం ఆయుష్ అయిపోయిన వాడు ఎవ్వడు కూడా ఆయుష్ను పొందలేడు. ఇంకొక ఉదాహరణ చెప్తున్నాడు. ఇంకొక ఉదాహరణ 260 వచనం సూర్య బక్రా. ఇది కూడా చదవండి, మీరు ఇది కూడా చదవండి. ఇబ్రాహీం అలైహిస్సలాంకి ఒక డౌట్ వచ్చింది. డౌట్ కాదు, ఆయన అంటున్నాడు, మరొక సంఘటనను కూడా దృష్టిలో ఉంచుకోండి. ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా అడిగాడు, ఓ నా దైవమా, నీవు చనిపోయిన వారిని, మృతుల్ని ఎలా బ్రతికిస్తావో నాకు చూపించు. ఎవరు అడిగారండి? మన బక్రీద్ పండుగ జరుపుకున్నామే. ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుణ్ణి దైవ మార్గంలో బలి ఇవ్వటానికి సిద్ధపడిన రోజుని గుర్తుగా మనం 4000 సంవత్సరాలు, నేటికి 4000 సంవత్సరాల పూర్వం జరిగినటువంటి ఒక గొప్ప ప్రవక్త త్యాగానికి గుర్తుగా జరుపుకున్న పండగే బక్రీద్ పండగ. అర్థమవుతుందా? ఇస్లాం పుట్టి 1400 సంవత్సరాలు, ఇస్లాం అంతకుముందు లేదని చెప్పేటటువంటి వాళ్ళకి భాషాపరమైన మార్పే కానీ ఇది దైవ ధర్మం అనటానికి అతిపెద్ద ఉదాహరణ కళ్ళెదురుగా పెట్టాడు. 4000 సంవత్సరాల పూర్వం ఒక ప్రవక్త త్యాగాన్ని గుర్తుగా జరుపుకున్న అలాంటి ఇబ్రాహీం గారిని ఆయనకు ఒక డౌట్ వచ్చింది. చనిపోయిన వాళ్ళని ఎలా బ్రతికిస్తావో నాకు చూపించు అని అడిగాడు. అప్పుడు దైవం అంటున్నాడు, నీకు విశ్వాసం లేదా అని అడిగాడు. అప్పుడు ఇబ్రాహీం వినయంగా ఇలా అన్నాడు, నాకు విశ్వాసం అయితే ఉంది, కానీ మనస్సును తృప్తిపరచుకోవడానికి నేను అడుగుతున్నాను అన్నాడు. అప్పుడు దైవం ఇలా చెప్పాడు, సరే మంచిది, అయితే 4 పక్షుల్ని తీసుకో, వాటిని బాగా మచ్చిక చేసుకో, తర్వాత ఒక్కొక్క దానిని ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క కొండపై పెట్టిరా, మళ్ళీ వాటిని రమ్మని పిలువు, అవి నీ వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాయి. దైవం సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అని నాకు బాగా తెలుసు అని చెప్పి జ్ఞాపకం ఉంచుకో అని చెప్పి ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి చెప్పడం జరుగుతుంది. ఏం జరిగింది ఇక్కడ వివరణ ఇస్తున్నాను. ఆయనకి డౌట్ అయితే రాగానే అప్పుడు జిబ్రీల్ అమీన్ దైవదూతను పంపించాడు, దైవదూతల నాయకుడిని. దైవం పంపించాక 4 పక్షి పిల్లల్ని తీసుకోమని చెప్పాడు. 4 పక్షి పిల్లలు, చిన్న చిన్న పిల్లల్ని ఆయన తీసుకొచ్చిన తర్వాత 4 పక్షి పిల్లల్ని బాగా మేపి కేజీన్నర సైజు వచ్చేదాకా పెంచమన్నాడు. వాటికి 4 పేర్లు పెట్టమన్నాడు. పక్షులకి కొంతమంది పేర్లు పెడతారు కదా, చిలకలకి, పావురాలకి, అలాగా మన జంతువులకి అలాగా 4 పేర్లు పెట్టాడు. మచ్చగా చేసుకున్నాడు. బాగా కేజీన్నర సైజు వచ్చింది కొన్ని నెలల కల్లా. వచ్చేసరికి 4 పక్షి పిల్లల్ని పక్షులైన తర్వాత 4 పక్షుల్ని ఏం చేశాడు? జుబా చేశాడు, అలాలు చేశాడు. 4 పక్షి పిల్లల్ని అలాలు చేసి పక్షుల్ని ఒక పాత్రలో వేసి మొత్తం మాంసం అంతా కలిపాడు. తోలు తీశాడు, మొత్తం అదంతా ఉంటుంది కదా పైన అంతా తీసి క్లీన్ చేసి 4 పక్షుల్ని మాంసం చేసి 4 మొత్తం కలిపేశాడు. 4 పక్షుల మాంసం కలిపేశాడు. మళ్ళీ 4 భాగాలు చేయమన్నాడు. మీకు అర్థమవుతుందా? ఏ పక్షికి ఆ పక్షి కాదు, 4 మాంసం కలిపేయమన్నాడు. 4 మాంసం కలిపేశాడంటే ఈ మొక్క అడిపోయింది, ఆ మొక్క ఇటు వచ్చింది, ఈ మొక్క ఇటు, మొత్తం కలగపలగం అయిపోయింది. మళ్ళీ 4 భాగాలు చేయాలి. 4 భాగాలని ఆయన ఉన్నటువంటి బాబిలోనియా, ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఎక్కడొచ్చాడంటే బాబిలోనియా, నేటికి 4000 సంవత్సరాల పూర్వం జరిగిన యథార్థమైన సంఘటన. 4 భాగాలు, 4 ఆ ఊరికి కొండలు ఉన్నాయి. మొత్తం 4 కొండల మీద పెట్టొచ్చి ఆయన మొదటి నుంచి ఏ పేరుతోనైతే పిలిచాడో ఆ పేరుతో పిలవగానే ఆ పక్షులు వచ్చి కిస్కిసామని ఆయన భుజం మీద ఒకటి వాలింది, పందిరి మీద 3 వాలిని. అల్లాహు అక్బర్, అల్లాహకి సాధ్యం కానిది ఏదీ లేదు. చనిపోయాక మళ్ళీ బ్రతకం అనేటటువంటి అతి గొప్ప ఆలోచన ఇది అంటే అతి దుర్మార్గమైన ఆలోచన అని చెప్పాలి.
అర్థమవుతుందా? ఇంక చనిపోయాక మనం ఇక మళ్ళీ బ్రతకము, దేవుడి దగ్గర సమాధానం చెప్పే రోజు లేదు అని అనుకోవటమే మనిషి పతనానికి, మనిషి మార్గభ్రష్టత్వానికి, మనిషి అహంకారానికి, మనిషి రాక్షసత్వానికి పరాకాష్ట. కాబట్టి ప్రవక్తలకి చూపించాడు. అర్థమవుతుందా? ఇదంతా ఒక ఎత్తు అయితే భగవద్గీతలో కూడా విశ్వరూప సందర్శన యోగంలో 29-30 శ్లోకాల్లో అర్జున వారికి స్టార్టింగ్ నుంచి ఆయన ఈ అన్నలదమ్ములు కౌరవులకి పాండవులకి యుద్ధం అయితే ఏమంటాడంటే అర్జున విషాద యుగంలో 1వ అధ్యాయంలో నేను యుద్ధం చేయను, ఆ యుద్ధం చేసి గెలిచినా వచ్చే రాజ్యము నాకొద్దు, ఆ భోగాలు నాకొద్దు, నేను ఆస్తి కోసం భోగాల కోసం నేను నా అన్నలదమ్ముల్ని నా గురువుల్ని నేను చంపనంటాడు. ఈ ఒక్క మాట చెప్పుకున్నాం, ఎందుకంటే గ్రంథాలన్నీ ధర్మాన్నే బోధిస్తున్నాయి. అర్థమవుతుందా? ధర్మం అనేది కామన్. ఇస్లాం అంటే అది అరబ్బీ వర్డు, దైవ ధర్మం. అక్కడేమో సనాతన ధర్మం అన్నారు, ఇక్కడేమో ఇస్లాం ధర్మం అన్నారు, బైబిల్ పరిభాషలో దైవ ధర్మం అన్నారు. ధర్మం అనేది కామన్. అర్థమవుతుందా? ఏ యొక్క జాతికి ఇవ్వబడిన దాన్ని దైవ ధర్మాన్ని అలా పిలుచుకున్నారు. అక్కడ ఈ యుద్ధం చేయమంటే నేను చేయనంటాడు. ఆ వచ్చే రాజ్యము నాకొద్దు, ఆ యొక్క సంపద నాకొద్దు, ఆ భోగాలు నాకొద్దానని రథం వెనక్కిపోయి విలపిస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన చెప్పడం జరుగుతుంది, నీ అన్నలదమ్ములకి నీకు గొడవ కాదు, ఇది ధర్మానికి అధర్మానికి గొడవ అని. అంటే ఆయన ఏ కాడికి ఎంత చెప్పినా వినడు. 8 అధ్యాయాలు 9 అధ్యాయాలు 10 అధ్యాయాలు చెప్పుకుంటూ వచ్చాడు. 1వ అధ్యాయం నుంచి మొత్తం భగవాన్ వాచాన్ని చెప్పుకుంటూ వచ్చినా కానీ లాస్ట్కి విశ్వరూప సందర్శన యోగం కాడికి వచ్చేసరికి ఆయన విశ్వరూపం విరాట్ పర్వం చూపించి కౌరవులందరూ, గురువులందరూ, ఈ భీష్మనుడు, ద్రోణుడు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చనిపోయి ఆయన కోరల్లో చిక్కుకొని భయంకరంగా అరుస్తున్నట్టుగా, భయంకరంగా ఏడుస్తున్నట్టుగా ఆ యొక్క విశ్వరూప సందర్శన యోగంలో చూపించిన వాళ్ళు ఎప్పుడైతే అధర్మానికి పాల్పడ్డారో, శారీరకంగా బతుకున్నారో, ఆత్మపరంగా చచ్చిపోయారు. ఇప్పుడు నువ్వు ధర్మాన్ని నిలబెట్టి వారిని భౌతికంగా కూడా యుద్ధం చేసి చంపు. ఎవరు? ఇదంతా భగవద్గీతలో చెప్పడం జరుగుతుంది. నేను సంపను అంటే ఈయనకి విశ్వరూప సందర్శన వాళ్ళు ముందే చనిపోయారనే విషయం చూపించిన తర్వాత భయపడుతూ గడగడగడ వణుకుతూ నా శరీరం చెలించిపోతుంది, వణుకుతుంది, నా యొక్క నేను ఇదవుతున్నాను, నీ మాట వింటాను అని చెప్పి అప్పుడు నేను యుద్ధం చేస్తానని చెప్పి అప్పుడు ఒప్పుకున్నాడు. అర్థమవుతుంది? ఇక్కడ విషయం ఏంటి? కౌరవులందరూ యాక్చువల్గా యుద్ధరంగంలో బతుకున్నారు. వాళ్ళు అర్థమవుతుందా? యుద్ధరంగంలో బతుకున్నా కానీ ఇగో చనిపోయారు అని చెప్పి విశ్వరూప సందర్శన పరలోకంలో జరిగే సంఘటనని చూపించిన తర్వాతనే అర్జునుడు కూడా యుద్ధానికి సిద్ధపడిపోయాడు.